తెలంగాణలో మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? నిరుద్యోగుల నిరసనకు కారణమేంటి? ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా కోరడం వెనుక కోచింగ్ సెంటర్ల హస్తముందా? డిఎస్సి ఖచ్చితంగా 3 నెలలు పోస్ట్పోన్ చేయాలి బ్రో. మాకు పొద్దున సమయం లేదు, ఖచ్చితంగా మాకు సమయం లేదు. మా సమస్య తెలుసుకో, కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు త్వరలో జరగనున్న పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేయడంతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలన్న డిమాండ్తో నిరుద్యోగులు చేపట్టిన నిరసనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ధర్నాలు జరుగుతుండడం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ